హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. 50 ఏళ్ళు నిండిన వారికి 6016 పెన్షన్లు ఇక్కడికి వెళ్ళి తీసుకోండి, మీ ఇంటికి అధికారులు వస్తున్నారు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 లక్షల పెన్షనర్లకు, కొత్తగా 50 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లను పంపిణీ చేసే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. వివరాలకు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తారీఖున 2 లక్షల పెన్షన్లతో పాటు 50 సంవత్సరాలు నిండిన వయసు కలిగిన వారు వృద్ధాప్య పెన్షన్ అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎవరైతే 50 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా కీలక సూచనలు జారీ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా 50 సంవత్సరాలు నిండిన వారు గతంలో తెలంగాణ బీఆర్ఎస్ హయాంలో చూసుకున్నట్లయితే 60 సంవత్సరాలు ఉన్న పెన్షన్ అనేటివి 57 సంవత్సరాలకు తగ్గించడం అయితే జరిగింది. వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరికొంత తగ్గించి 50 ఏళ్ళ పైబడిన వారందరూ కూడా పెన్షన్ అనేటివి మంజూరు చేసడానికి కీలక నిర్ణయం తీసుకుందని చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే పెన్షన్ అనేటివి ఇవ్వబోతున్నాము అని కూడా స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. వీటిలో భాగంగానే ఎవరైతే చనిపోయి ఉన్నారో, ఆల్రెడీ వాళ్ళు పెన్షన్ తీసుకొని చనిపోయిన వారు ఉన్నారో వారికి ఆల్రెడీ పెన్షన్ వస్తుంది. అటువంటి వారిని అనర్హుల జాబితా కింద తీసివేసి అర్హులైన వారికి పెన్షన్లను మంజూరు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టబోతుందని సమాచారం. ఒక కుటుంబంలో వృద్ధులకు ఒకరికి మాత్రమే, అదే వికలాంగులకు, అదే ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, అదేవిధంగా చూసుకున్నట్లయితే వితంతులకు అందరూ కూడా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క జూన్ 2వ తారీఖున ప్రకటించబోవడానికి సన్నాహాలు చేస్తున్న సమాచారం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధులకు ఎవరైతే ఉన్నారో వారికి వేలి ముద్రను పడిన నేపథ్యంలో కొత్తగా ఫేస్ రికగ్నిషన్ కింద అంటే ముఖం ద్వారానే పెన్షన్లు బదిలీ చేసేందుకు తెలంగాణలో సరికొత్తగా ఒక ప్రణాళిక అయితే సిద్ధమైతే చేయడం జరిగింది. ఇంటి వద్దకే అధికారులు వచ్చి వారి యొక్క పెన్షన్కు ఎలిజిబుల్ అవుతారు, వారికి పెన్షన్ అంటే మంజూరు చేసేందుకు కీలక సూచనలు జారీ చేయడం అయితే జరిగింది. ఇంటి వద్దకే గ్రామ పంచాయతీలో చూసుకున్నట్లయితే గ్రామాల్లో కానీ గ్రామ కార్యదర్శి కానీ ఇతరత్ర సర్పంచ్ వారు కానీ వారి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ అనేది బదిలీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కొత్త నిర్ణయం తీసుకున్న సమాచారం. వీటితో పాటుగా ప్రజాపాలనలో దరఖాస్తు చేస్తున్న 2 లక్షల మంది పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు సమాచారం మీద రావడం జరిగింది. మన ఛానల్లో పెన్షన్కి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్స్, అదేవిధంగా అప్లికేషన్ విధానము వాటి అన్నిటికి సంబంధించిన ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఒకసారి మన ఛానల్లో సెర్చ్ చేసి ఆ యొక్క వీడియోని పూర్తిగా చూసుకున్నట్లయితే మరి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకునే అన్నీ కూడా మీకు అర్థమవుతుంది. కంపల్సరీగా మీకు జూన్ 2వ తారీఖున పెన్షన్ 6016 రూపాయలు రావాలనుకుంటే కంపల్సరీగా మీ దగ్గర ఉన్న గ్రామ పంచాయతీలో కానీ అదేవిధంగా మండల ఆఫీసులో కానీ మీ దగ్గరికి వెళ్ళినట్లయితే కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.